హాయ్ అండి, మేము యాగంటి నుంచి బ్రహ్మంగారు స్వామికి సంబంధించిన రవ్వలకొండ అనే ప్రాంతంకి వచ్చామండి. ఇదైతే మాత్రము మనకి స్వామివారు కాలజ్ఞానం రాసింది ఇక్కడేనండి. మనకి స్వామివారు జీవిత చరిత్ర చదివేటప్పుడు మనకి అచ్చుమామ్మ అనే ఆమె దగ్గర స్వామివారు ఆవులు కాసేవాడని ఆవుల చుట్టూ ఒక గీత గీసి వాటి సంరక్షణగా ఈ గృహలోకి వచ్చి కాలజ్ఞానం రాసేవాడని చెప్తూ ఉంటారు కదా. ఇది 30 అడుగులు లోతుందండి. ఇక్కడ ఒక ఆమె కూర్చొనుంది. అయితే వంగి మరీ వెళ్ళాలండి. గొంతులుగా ఉంది. ఈ గొంతుల నుంచి పూర్వము అంటే స్వామివారు ఉన్నప్పుడు కాశీపట్నము, యాగంటి, శ్రీశైలం ఇలాంటి ప్రాంతాలకి ఈ గొంతుల ద్వారా వెళ్ళేవారంటండి. స్వామివారు వాడుకున్న కొలువు అంటే అక్కడికి సంబంధించి నీళ్ళు కొలువు అండి. ఇది చాలా లోతుంది. పైన మాత్రం వాటర్ స్వచ్ఛంగా ఉన్నాయి. ఇదైతే చూడవలసిన ప్లేసే. మీరైతే వచ్చినప్పుడు మాత్రం చూసేయండి, చాలా బాగుంటుంది. స్వామివారు కాలజ్ఞానం రాసింది ఇక్కడే కాబట్టి స్వామివారిని